గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు చాలా స్పెషల్ వ్లాగ్. అదేంటంటే ఈరోజు మా అమ్మ ఆవకాయ పచ్చడి పడుతుంది. సో అమ్మ స్పెషల్ ఆవకాయ పచ్చడి. సో నాకు ఇది ఎందుకో వ్లాగ్ చేసి పెడదాం అనిపించింది. సో అందుకే షూట్ చేస్తున్నాను. ఈ పచ్చడి పడడంలో మా అమ్మకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము. సో లేట్ చేయకుండా ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మా అమ్మ మామిడికాయలని ఒక 1 అవర్ పాటు వాటర్లో పెట్టి అలా ఉంచింది. ఎందుకనంటే ఇఫ్ ఇన్ కేస్ మామిడికాయల మీద ఏమైనా కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమైనా ఉంటే అవి ఆ 1 అవర్ పాటు వాటర్లో ఉంటే వాటర్లోకి ఆ కెమికల్స్ దిగిపోతాయి అని చెప్పి 1 అవర్ పాటు అలా ఉంచింది. నెక్స్ట్ ఆ వాటర్ అవి తీసేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ వాటర్లో మళ్ళీ మామిడికాయలు వేసి క్లీన్ చేస్తున్నాం అన్నమాట. ఇలా క్లీన్ చేసి దానిలో పెడుతుంది. అలా 3 టైమ్స్ క్లీన్ చేసాం దీన్ని. సో ఇప్పుడు నేను ఆ మ్యాంగోస్ని ఇంకొకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇలా ఒక 3 టైమ్స్ క్లీన్ చేసాము. ఎందుకు అన్నిసార్లు వాష్ చేస్తున్నానంటే మనం బయట నుంచి కొనుక్కుంటాం కదా మ్యాంగోస్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కెమికల్స్తో కనుక పండిస్తే తిన్నప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకే ఎక్కువ సార్లు వాష్ చేస్తున్నాను వీటిని. మనం కడిగి పెట్టుకున్నాం కదా నీట్గా. ఆ కాయలన్నిటినీ ఇప్పుడు నీట్గా వాటర్ ఏమీ లేకుండా ఇలా తుడవాలి. ఒక మంచి క్లాత్తో ఇలా తుడవాలి. ఈ మామిడికాయ పేరు ఏంటంటే కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ పచ్చడి పట్టడం ఎలా ఈ వ్లాగ్ ఫుల్ చూసేయండి. కాయలన్నిటినీ నీట్గా తుడిచేసాము. కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ పచ్చడి చేద్దాం రండి. మా కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు మా అమ్మ మామిడికాయ ముక్కలు కోస్తుంది. నిజానికి మామిడికాయ పచ్చడి పట్టేటప్పుడు ఇలా మామిడికాయ ముక్కలు కోయడానికి వేరే కత్తిపీట ఉంటుంది. అది మా దగ్గర లేదు. సో అందుకే మేము నార్మల్ కత్తిపీటతో కోస్తుంది అనమాట మా అమ్మ. అలా మా అమ్మ కోస్తుంటే నేను లోపల ఆ జీడి తీయడానికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. బట్ అది నాకు రావట్లేదు. ఏదో కొద్ది గొప్ప మా అమ్మకి ఏదో హెల్ప్ చేద్దామని ట్రై చేస్తుంటే నేను తీస్తున్నప్పుడు ఒకటి ఇలా వెళ్తుంది, ఒకటి అలా వెళ్తుంది, ఒకటి ఎక్కడికి వెళ్ళిపోతుంది. నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు. ఇలా ఒక్కసారి మా అమ్మ ఎలా ఉంది అంటే స్పూన్ పట్టుకుని ఒక్కటేసారి మొత్తం అంతా బయటకు వచ్చేసింది అనమాట. ఏదైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మనం ఎంత చెప్పండి. ఆగండి, నాకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకు అందరూ సమ్మర్లోనే పచ్చళ్ళన్నీ పెడతారు? లైక్ ఆవకాయ పచ్చడి అలా ఏదో ఒక పచ్చడి ఎందుకు సమ్మర్లోనే పెడతారు? వేరే సీజన్స్లో పెట్టచ్చు కదా, ఎందుకని ఆ సీజన్స్లో పెట్టకుండా ఓన్లీ సమ్మర్లోనే పెడతారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్కి ఎవరైనా తెలిసి ఉంటే కమెంట్ చేయండి. ఆవకాయ పచ్చడి పడడం అయితే చాలా ఈజీగానే అయిపోయింది. మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ ఆ మామిడికాయ ముక్కలు కోయడం దగ్గరే ఉందన్నమాట. అసలు కష్టం అంతా ఇక్కడే ఉందన్నమాట. అది ఫోర్స్ పెట్టి గట్టిగా ప్రెస్ పెట్టి అట్లా కోస్తేనే కానీ తెగట్లేదు. మా కత్తిపేట షార్ప్గానే ఉంది కానీ అంత అవ్వట్లేదు. అదే మామిడికాయలు ముక్కలు కొట్టడానికి ఒకటి కత్తి ఉంటుందంట. అది యూస్ చేసి కోస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుందంట. మా దగ్గర అది లేక కొంచెం కష్టమైంది. చాలా కష్టపడి మా అమ్మ తన ఓపిక అంతా పెట్టేసి అలా ముక్కలు కోస్తుంది. ఇక్కడ మా అమ్మ ముక్కలు కోస్తుంటే ఇంకొక సైడు మా అక్క కోసిన ముక్కలన్నిటినీ నీట్ క్లాత్తో అట్లా తుడుస్తుంది. అండ్ ఇంకొక సైడు మా చెల్లి లోపల మామిడికాయ ముక్క లోపల జీడి ఉంటుంది కదా, స్పూన్తో అది తీస్తుంది అనమాట. ఒక్కొక్కరు అలా ఒక్కొక్క పని డివైడ్ చేసుకుంటూ చేస్తున్నాము. సో ఈజీగా అయిపోతుంది అని చెప్పి. మా ఇంట్లో అయితే ఆవకాయ పచ్చడి మా అమ్మకి అక్కకి ఇష్టం. నాకు అంతలా ఇష్టం ఉండదు ఏ పచ్చడి అయినా సరే. మా అక్క మా అమ్మ ఎక్కువ తింటారనమాట. మా అక్క అమ్మకి అయితే ఆవకాయ పచ్చడి ఈజ్ ఎన్ ఎమోషన్. చాలా బాగా తింటారు వాళ్ళిద్దరికి చాలా ఇష్టం. మా అక్క అమ్మ చెల్లి ముగ్గురు ఆవకాయ ముక్కలు కోయడంలో అలా బిజీగా ఉంటే నేను మాత్రం ఒక పక్కకు వచ్చేసి ఆవకాయ ముక్క తెచ్చుకొని తింటున్నాను. చాలా టెంప్టింగ్గా అనిపించింది. ఆ మామిడికాయ ముక్కను చూడగానే మౌత్లోంచి వాటర్ వచ్చేసి అనమాట. ఇంకా ఆపుకోలేక తినేస్తున్నాము. చాలా పుల్లగా ఉంది. ఎక్స్ప్రెషన్స్ చూస్తూనే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. కాలేజ్లో ఉన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడికాయ కోసుకుని ఒకరు కారం తేవడం, ఇంకొకరు ఉప్పు తేవడం, ఇంకొకరు చాకు తేవడం, అలా ముక్కలు కోసేసుకోవడం, అందరం బ్రేక్లో తినేయడం అనమాట. ఇదే పని ఉండేది మా సమ్మర్లో అయితే. చాలా బాగుండేది సమ్మర్ కాలేజ్ డేస్ అయితే. సో అదనమాట. ఇందాక మనం కత్తిపేటతో కదా కోసము, అది వర్కౌట్ అవ్వట్లేదని మా అమ్మ ఇలా ట్రై చేసింది అనమాట. ఇలా అయితే చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. నేను అక్కడ పని చేసింది లేదు, వాళ్ళకి హెల్ప్ చేసింది లేదు. బట్ నేను కూడా వాళ్ళతో పాటు ఈ కుల్ఫీ బ్రేక్ తీసుకుంటూ బ్రేక్ని ఎంజాయ్ చేస్తున్నాను. బ్రేక్ని కాదు, కుల్ఫీని ఎంజాయ్ చేస్తున్నాము అమ్మ నేను కలిసి. అండ్ ఫైనలీ మా మామిడికాయ ముక్కలు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము మామిడికాయ ముక్కలు ఈ సైజులో కోసుకున్నాం అనమాట.
ఇందాక నుంచి ఈ చాకు ట్రిక్ తెలియక మా అమ్మ కత్తిపేటతో కుస్తీలే పడింది మామిడికాయ ముక్కలు కోయడం. ఆ చాకుతో కోసినప్పటి నుంచి చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. చాలా ఈజీగా అయిపోయింది మా మామిడికాయ ముక్కలు కోయడం. ఇలా కోసిన ముక్కలను అన్నిటినీ మళ్ళీ ఇంకొకసారి క్లాత్తో తుడిసామన్నమాట నీట్గా. ఎనీవేస్ మనం మెయిన్ టాస్క్ అయితే మామిడికాయ ముక్కలు కొట్టడం అయితే అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు ఆవకాయ పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి ఆవకాయ పచ్చడి పట్టడానికి అనేది చూసేద్దాం. ఆవపిండి ఉంటుంది కదా, అది 1/2 kg ప్యాకెట్. అండ్ కారం 1/2 kg ప్యాకెట్, 3 మ్యాంగో మిర్చి పౌడర్. అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్ పల్లీల నూనె ఉంటుంది కదా, అది 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. వెల్లుల్లిపాయలు, సాల్ట్, బెల్లం, నువ్వులు, చింతపండు. ఇవన్నీ మీకు ఎన్నైతే మామిడికాయలు ఉన్నాయో వాటికి సరిపడగా అంతంత క్వాంటిటీ అవన్నీ తీసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మా అమ్మ ఇందాక గ్రౌండ్ నట్ ఆయిల్ చూపించాను కదా, పల్లీల నూనె, కోసిన ముక్కల్లో పల్లీల నూనె వేసి బాగా మిక్స్ చేస్తుంది. మనం కోసుకున్న ముక్కలన్నిటిని ఆయిల్ వేసి ఎందుకు ఇలా మిక్స్ చేయాలి అంటే, మనం పచ్చడి పట్టుకున్న కొద్ది రోజులకి ఆ మామిడికాయ ముక్క అనేది మెత్తగా అయిపోతుంది అంట. అలా మెత్తగా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఫస్టే ఆయిల్లో వేసి మిక్స్ చేస్తే ఆ ముక్క అనేది మెత్తగా అవ్వకుండా ఉంటుంది అంట. మనం బాగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆ ముక్కలన్నిటిని వేరే దానిలోకి సెపరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ముక్కలన్నీ సెపరేట్ చేస్తాం కదా, మిగిలిన ఆయిల్లోనే ఇప్పుడు ప్రాసెస్ అంతా చేయాలన్నమాట. మనం ఫస్ట్ అయితే ఇప్పుడు మేము కారం వేస్తున్నాము. మేమైతే మా మామిడికాయ ముక్కలు ఎన్ని ఉంటే అంత క్వాంటిటీ సరిపడగా వేసుకుంటున్నాము. వీటికి కూడా ఉంటుంది, ఎన్ని మామిడికాయలు అయితే అంత క్వాంటిటీ అని ఉంటుంది. సో వాటికి సరిపడా మీరు వేసుకోండి. మేమైతే మీకు ఇక్కడ తవ్వ కనిపిస్తుంది కదా ఈ క్లిప్లో, దాంతో ఒక 2.5 వేసాము. మాకున్న మామిడికాయలకి అయితే ఇంత క్వాంటిటీ సరిపోతుందంట. అండ్ మా అమ్మ మా అక్క కూడా కారం ఎక్కువగానే తింటారు, సో ఇలా వేసింది మా అమ్మ. అండ్ ఇప్పుడు ఆవ పిండి వేస్తుంది అనమాట. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, మా ఇంట్లో పచ్చళ్ళు అయితే అక్క అమ్మ ఎక్కువ తింటారు. నేనైతే ఆ పచ్చళ్ళు తినడం చాలా తక్కువే. కొంతమంది ఉంటారు వాళ్ళు తినే ప్రతి దాంట్లో ఆవకాయ పచ్చడి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు, అంత ఇష్టపడతారనమాట ఆవకాయ పచ్చడిని. అలా ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మేము సాల్ట్ వేస్తున్నాం అనమాట. సాల్ట్ కూడా మీకు ఎంత క్వాంటిటీ పడితే అంత వేసుకోండి. అండ్ ఇప్పుడు బెల్లం వేస్తున్నాము. అండ్ దీని తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తుంది. ఈ ఆవకాయ పచ్చడిలో ఈ వెల్లుల్లిపాయలు అంటే మా అమ్మకు చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు మెంతులు వేస్తుంది. ఇవన్నీ వేయడం అయిపోయిన తర్వాత వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇందాక మనం మామిడికాయ ముక్కలు కోసుకున్నాం కదా, అవి కొంచెం కొంచెం వేసుకుంటూ స్లోగా కలుపుకోవాలి. అండ్ ఫైనలీ మా అమ్మ ఈ ఇయర్ అయితే కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ పచ్చడి అయితే పట్టింది. దీన్ని చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా మౌత్ లో వాటర్ వచ్చేస్తుంది, తినేయాలనిపిస్తుంది. కానీ అక్కడ నేను చేసేది తినేది ఏముండదు, కానీ ఆత్రం ఎక్కువ అనమాట నాకు. నాకైతే ఎలా అనిపించింది, మీకేమనిపిస్తుంది ఈ ఆవకాయ పచ్చడిని చూస్తే? అండ్ మీలో ఎంతమందికి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం కమెంట్ చేయండి. ఆవకాయ పచ్చడి పట్టడం అయిపోయింది కదా, చేసి చాలా టైర్డ్గా అండ్ చాలా బాగా ఆకలేసింది అనమాట. ఇంకా మేము పానీపూరి చేసుకుని తింటున్నాం అనమాట. సో ఇదంతా ఇలా అయిపోయిన తర్వాత మా తాతయ్య మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ పొలానికి తీసుకెళ్లారనమాట. మీ అందరికీ ఇది ముందే తెలుసు కదా, మా పామాయిల్ తోట. సో ఇక్కడికి వచ్చాను నేను. ఇప్పుడు ఇక్కడికి మేము ముంజుగాయలు తినడానికి వచ్చాము. మా తాతయ్య మా అందరి కోసం ఇలా ముంజుగాయలు కొట్టిస్తున్నారనమాట ఒక ఆయన చేత. మా తాతయ్య మా అందరికి ఒక 3 days నుంచి చెప్తున్నాడు మీ అందరికీ ముంజుగాయలు తినిపిస్తాను అని చెప్పి. ఫైనల్లీ మా అందరినీ ఈ రోజు తీసుకొచ్చాడు అనమాట ఇక్కడికి. ఇవన్నీ చాలా లేతగా ఉన్నాయి అనమాట, కాయలు చాలా తీయగా చాలా బాగున్నాయి. ఇక్కడ నేను మా అమ్మ చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాము. తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ముంజలు తినేసాం.
మా ముంజలు తినడం అయితే అయిపోయింది. ఇది సీజనల్ ఫ్రూట్ కదా, ఎవ్రీ ఇయర్ తింటాం మేము. సో ఈ ఇయర్ తినలేదు అనుకుంటున్నాను. మా తాతయ్య రండి మన ఫామ్కి ముంజలు కొట్టిస్తాను అన్నాడు. సో ఈ ఇయర్ కూడా నేను ముంజలు తినేసాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళగానే అక్కడ మాకు ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఇంకా నేను, మా అక్క, మా చెల్లి అయితే ఐస్ క్రీమ్ కొనేసుకున్నాము. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బాయ్ గైస్.